హ్యాపీ దివాళీ టు ఆల్. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరవడం అంటే ఇదేనేమో. ఈ వీడియో నేను దీపావళి ముందు చేశాను. చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ వీడియో ఎడిట్ చేయలేకపోయాను. చెప్పలేని ఆనందం సో దీపావళి అనగానే స్వీట్స్లో గుర్తుకొచ్చేది గులాబ్ జామ్ అండి. సో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కదా గులాబ్ జామ్. కాకపోతే చేయడమే ఇబ్బంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి గులాబ్ జామ్ మనం ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్ మెథడ్లో చేయాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి నేను గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ 20 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. సో అదైతే నాకు అస్సలు క్వాలిటీ నచ్చలేదు. నాకు కొంచెం కలర్ చేంజ్ అయితే వచ్చింది. బ్లాకిష్లో అయితే నాకైతే వచ్చింది. తర్వాత నేను 60 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను, పెద్దది. సో ఆ ప్యాకెట్ తీసుకొని దాంట్లో సగం మాత్రమే తీసుకున్నాను. సో కావాలంటే మళ్ళీ సగం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని పక్కన పెట్టుకున్నాను. సో సగం తీసుకొని ఆ సగంలో కొంచెం పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పాలు యాడ్ చేయొద్దు నాలాగా. చూడండి, నేనైతే ఒకేసారి చాలా పాలు యాడ్ చేశాను. కొంచెం మెత్తగా అయితే లూజ్గా అయితే అయిపోయింది నాకు. సో మళ్ళీ కొంచెం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకైనా మంచిదే అని నేను పక్కన తీసింది మంచిదైంది. సో ఫస్టే మొత్తం పిండి వేసి కలుపుకోవద్దు. ఒకవేళ బై మిస్టేక్లో వాటర్ కానీ పాలు కానీ ఎక్కువ పడితే కలుపుకోవడానికి కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు ఎక్కువ పడిపోయినప్పుడు పిండిని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం వేసుకుంటూ స్మూత్గా సాఫ్ట్గా అయితే మనం పిండిని కలుపుకోవాలి. ఎక్కడ కూడా మన హ్యాండ్కి పిండి అతుకపోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో మనం అందులో గీ కూడా కలుపుకోవచ్చు. సో ఒక 1 టేబుల్ స్పూన్ గీ కలుపుకున్నారంటే మనకు స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో నేనైతే గీ అయితే ఏం కలపలేదు. సో పాలు ఒకటే యాడ్ చేశాను. మీకు పాలు కనుక లేకపోతే వాటర్తో కూడా కలుపుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో దీపావళి పండగ ఎలా జరుపుకున్నారు? దీపావళి పండగకి ఏం స్వీట్ చేశారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. సో ఈ ఉండలు చేసుకునే లోపు ఆయిల్ హీట్ ఎక్కిద్దని నేనైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇటు సైడ్ వచ్చేసి నేను షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ దాకా షుగర్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 కప్ వేసుకున్నాను. మీకు క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి. సో ఆ ప్యాకెట్ మొత్తం యూజ్ చేస్తే ఖచ్చితంగా 2 కప్పుల షుగర్ అయితే వేసుకోవాలి. సో మనం షుగర్ ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా వాటర్ మాత్రం తక్కువే పోసుకోవాలి. మనం ఎక్కువ వాటర్ పోసుకున్నామంటే ఖచ్చితంగా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనం షుగర్ తగ్గట్టు వాటర్ అయితే లిమిట్గా పోసుకోవాలి. సో కొన్ని వాటర్ పోసుకోవాలి. 1 కప్ వాటర్కి 1.5 కప్ వాటర్ అయితే పోసుకోవాలి. కొంచెం ఎక్కువ సిరప్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోండి. కాకపోతే థిక్నెస్గా ఉండాలి షుగర్ వచ్చేసి. ఇందులోనే మనం కొంచెం యాలకులు అయితే వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక ఉంటే ఈ వాటర్లో వేసేసుకోండి. టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలాచి మాత్రమే వేసాను. సో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి 2 అయ్యేలోపు మనం ఉండలైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇటు ఆయిల్ హీట్ ఎక్కింది, ఇటు సిరప్ రెడీ అయిపోతుంది. ఈలోపు మనం చిన్న చిన్నగా బాల్స్ లాగా ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా మనమైతే ఈజీగా ఇలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్న పిండిని తీసుకొని ఇలా ఉండలైతే చేసుకోవాలి. చూడండి, నాకు ఎక్కడ కూడా ఒక్క క్రాక్ కూడా రాలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోండి. మనం ఉండలు చేసుకునేటప్పుడు ఉండని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అలాగే ఈ ఉండని కూడా మీడియంగానే మనం రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఫస్ట్ టైం మనం పెద్దగా రౌండ్గా చేసుకున్నామంటే మనం ఆయిల్లో వేసాక ఇంకొంచెం అవి సైజు పెద్దగా అవుతాయి. సో సైజు పెద్దగా అయినప్పుడు మనం సిరప్లో వేసినప్పుడు విరిగిపోతాయి. సో అందుకోసమని మనం ఫస్టే కొంచెం మీడియం సైజులో ఉండలు చేసుకుంటే ఆయిల్లో ఇంకొంచెం సైజు పెరుగుతుంది. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ సైజ్ అన్నట్టు గులాబ్ జామ్కి. సో ఇప్పుడు ఇవి వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఫస్ట్ వేయగానే ఆయిల్ హీట్ ఎక్కి ఉంటుంది కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది. అట్లా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గులాబ్ జాములు అనేది కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. మనకు బాగా పాకం అవసరం లేదు. సిరప్ అనేది థిక్నెస్గా ఉంటే సరిపోతుంది. సో అలా కాకుండా వాటర్గా ఉంటే మాత్రం ఈ గులాబ్ జాములు అనేవి ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ వాటర్
ఇరిగిపోతాయి జామ్లు. సో మనకి షుగర్ సిరప్ అనేది థిక్గా ఉంటే సరిపోతుంది, పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఇవి వచ్చేసి వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి గులాబ్ జామ్ ఉండలు. సో మనం డీప్ ఫ్రై చేసుకున్న ఉండలు ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి. సో మనం ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వీటిని కదల్చకుండా ఉండాలి. సో 5 మినిట్స్ తర్వాత రెండో సైడ్కి ఇలా తిప్పుకోవాలి. సో మనము సిరప్ అనేది ఒక సైడే ఉంటే ఒక సైడే మనకు గులాబ్ జాములు పీల్చుకుంటాయి. సిరప్ రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా మనము 5 to 10 మినిట్స్ అందులోనే ఉంచుకోవాలి. తర్వాత మీకు సైజ్ బాగా పెద్దగా అవుతున్నాయి అనిపిస్తే అప్పుడు తీసి గులాబ్ జాములు వేరే బాక్స్లో వేసుకోవాలి, సిరప్ వేరే దాంట్లో వేసుకోవాలి. సో తినేటప్పుడు రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఐస్ క్రీమ్తో తింటే కూడా గులాబ్ జామ్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దీపాలి దీపాలి. ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం. అసలు ఎంత బాగుందంటే గులాబ్ జామ్ తింటుంటే అసలు వావ్, అసలు నేనే చేశానా లేదంటే స్వీట్ హౌస్ నుంచి తెప్పించానా అనిపించింది. చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు గులాబ్ జామ్ కరెక్ట్ సైజు, అసలు ఆ కలరు అసలు ఎంత బాగుందంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.